ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. నిమిషానికి ఎన్ని ఓట్లు పడొచ్చు, ఒక ఓటు వేయడానికి తీసుకునేటటువంటి సమయం ఎంత, ఒక అసెంబ్లీ పార్లమెంట్కి సార్వత్రిక ఎన్నికలు అనుకుందాం. ఒకసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, వెరిఫికేషన్ ప్లస్ ఇంక్ 30 నుంచి 45 సెకండ్లు సమయం తీసుకుంటుంది సార్. ఇక్కడ ఉంది కదా. ఓట్ 1 అసెంబ్లీకి అనుకుందాం, 8 to 10 సెకండ్స్ సమయం తీసుకుంటుంది. నెక్స్ట్ అక్కడ నుంచి పార్లమెంట్కి మూవ్ అవుతున్నాం. ఈ మూవ్ అవ్వడంలో 2 to 6 సెకండ్స్ సమయం తీసుకుంది అనుకుందాం. ఓట్ 2 పార్లమెంట్కి వేసామనుకుందాం, 8 నుంచి 10 సెకండ్ల సమయం. ఓవరాల్గా వెరిఫికేషన్ నుంచి మనం ఒక ఓటు వేయడానికి 75 సెకండ్ల వరకు సమయం పడుతుంది. ఇక్కడ అంశం ఏంటంటే మార్గాని భరత్ గారు చాలా మంచి పాయింట్ చెప్పారు. 7 సెకండ్ల సమయం ఇస్తుంది ఈసీ. ఇది నిబంధన. 7 సెకండ్లకి అక్కడ ప్రోగ్రామ్ రాసి పెట్టుంటుంది వీవీప్యాట్ డిస్ప్లేకి సంబంధించి. ఇక్కడ చూసారా, వీవీప్యాట్ డిస్ప్లే మనం ఓటు వేసినప్పుడు చిన్న స్లిప్ కనిపిస్తుంది కదా, ఆ డిస్ప్లేకి 7 సెకండ్ల సమయం తీసుకుంటుంది ఒక్కొక్క దానికి. రెండు కదా, అసెంబ్లీకి పార్లమెంట్కి రెండింటికి కలిపి 14 సెకండ్ల సమయం తీసుకోవాలి. కానీ మనకి 3 సెకండ్లలోనే వీవీప్యాట్ స్లిప్ మాయమైపోతోంది. 7 సెకండ్లు ఉండాల్సినటువంటి వీవీప్యాట్ స్లిప్ కేవలం 3 గంటల్లోనే ఎలా కనుమరుగవుతుంది అంటే ప్రోగ్రామింగ్లో ఏమైనా చేంజెస్ జరిగాయా అన్న అనుమానాలు కూడా మరికొందరిలో ఉన్నాయి. రైట్, ఇది క్లియర్గా చూసాం. తర్వాత 52 లక్షల ఓట్లు అదనంగా పోలయ్యాయి అన్నాం కదా. ఈ పాయింట్ని అందరూ గుర్తుపెట్టుకోండి. 52 లక్షల ఓట్లని 175 నియోజకవర్గాలకు అదనంగా పోలైన ఓట్లని, అదనంగా వచ్చి చేరినటువంటి ఓట్లని 175 నియోజకవర్గాలకు పంచితే ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు 30,000 ఓట్లు అదనంగా సాయంత్రం 5 గంటల తర్వాత చేరాయి. నియోజకవర్గానికి 30,000 ఓట్లు. ఇది రాసి పెట్టుకోవాలి అందరూ. 30,000 ఓట్లు అదనంగా వచ్చి చేరినట్టే లెక్క. రైట్, పురుషోత్తం రెడ్డి గారు, ఈ వైర్ కథనం పరకాల ప్రభాకర్ గారు అనేక ప్లాట్ఫామ్ల పైన గతంలో చెప్పారు. ఇప్పుడు వారు రాసినటువంటి వార్తా కథనం వీటిలో మౌలికంగా మనకు వినిపించేటటువంటి ప్రశ్నలు ఏంటి, తలెత్తే అనుమానాలు ఏంటి? ఈశ్వర్ గారు, అందరికీ నమస్కారం. పరకాల ప్రభాకర్ గారు ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి పర్సన్. ఒక ఆర్థిక నిపుణులు, ఏ రాజకీయ పార్టీతో అనుబంధం ఉన్న వ్యక్తి కాదు. గత ప్రభుత్వంలో కమ్యూనికేషన్ రిలేటెడ్గా అడ్వైజర్. వైర్ కథనం కూడా ఒక క్రెడిబిలిటీ కలిగినటువంటి వ్యవస్థ. ఒక క్రెడిబిలిటీ దీంట్లో క్రెడిబిలిటీ అనేది చెప్తూ పాటు ఇక్కడ ప్రభాకర్ గారు రీసెర్చ్ చేశాడు, కానీ ఇందులో ఏది ఆయన లెక్కలు కాదు. ఇప్పుడు ఆయన ఎస్టాబ్లిష్ చేసిందంతా ఎలక్షన్ కమిషన్ సాధికారికంగా ప్రకటించినటువంటి వివరాలు. ఏ వివరాలు కూడా పరకాల ప్రభాకర్ గారి ఇంటర్ప్రిటేషన్ కాదు. ఎందుకు జరిగింది అనే క్వశ్చన్ తప్ప ఎక్కడ కూడా పరకాల ప్రభాకర్ సొంత లెక్కలు గారు, సొంత అంచనాలు కావు. ఎలక్షన్ కమిషన్ దఫాలుగా వివిధ టైంలో ఇచ్చినటువంటి అనౌన్స్మెంట్లు అధికారికంగా. కాబట్టి లెక్కలు ఎలక్షన్ కమిషన్వి, ప్రభాకర్ గారిది విశ్లేషణ మాత్రమే. ఇక్కడ ప్రధానంగా నాకు 2-3 అంశాలు, మీరు చాలా డీటెయిల్స్గా వెళ్ళారు కాబట్టి మీరు విశ్లేషణ ప్రకారం నేను చూసినంత మేరకు 52 లక్షల ఓట్లు 5th తర్వాత పడ్డాయి అంటున్నారు కదా. అవును సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది 52 లక్షల ఓట్లతోనే. ఆంధ్రప్రదేశ్లో 1,32 లక్షల ఓట్లు వైసీపీ పడితే 1,82 లక్షల ఓట్లు కూటమికి పడ్డాయి. అవును. ఇప్పుడు అంటే ఒక అనుమానాలు ప్రజల్లోకి పెరగడానికి ఇట్లాంటి లెక్కలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి ఎలక్షన్ కమిషన్? ప్రతి పాయింట్ కి ఆన్సర్ చేయాలి. ఒక చర్చ అక్కడక్కడ ఏమనిపిస్తుందంటే, ఇంకా రోజుకు ఒకటి వస్తా ఉంటే మాకు చెప్పే పనేనా అని. మీకు అదే పని అంటున్నాను నేను. మీకు అదే పని. మిమ్మల్ని ఎలక్షన్ కమిషన్ లో పెట్టుకునింది ఎలక్షన్ బాగా నిర్వహించడం కోసం, ప్రతి డౌట్ తీర్చడం కోసం. మన పని అదే. ఇప్పుడు మీరు డిబేట్లు నిర్వహించడం మీ పని, నాకు ఇదే పని రోజు అంటే మేము డిబేట్ పెట్టుకుంటే డిబేట్లు పెట్టమని. కాబట్టి ఎలక్షన్ కమిషన్ పెట్టుకునింది. ప్రతి ఒక్కరూ వచ్చి మాకు అనుమానం ఉన్నాయని ఓడిపోయిన వాళ్ళందరూ చెప్తే మేము ఎందుకు సమాధానం చెప్పాలి? సుప్రీంకోర్టుకి వెళ్ళండి, అక్కడి నుంచి ఏదైనా ఉత్తర్వులు తీసుకురండి, అప్పుడు కావాలంటే మేము దాన్ని మళ్ళీ కౌంట్ చేయడమా ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిస్తాం. అడిగిన ప్రతి ఒక్కరికి మేము సమాధానం చెప్పాం. ఈసీ చెప్పిన ఈశ్వర్ గారు, ఎలక్షన్ కమిషన్ సర్వోన్నత అధికారులు ఉండొచ్చు, కానీ మా కోసం నియమించినటువంటి మేము ఓనర్లు, సిటిజన్స్ ఆర్ ఓనర్స్. మా కోసం నియమించుకుని మీకు విశేష అధికారాలు ఇచ్చాం. మీకు వచ్చింది కాదు, మీరు సొంతంగా వచ్చింది కాదు. కాబట్టి ప్రతి పౌరుడు అడిగే ప్రశ్నకి సమాధానం చెప్పి తీరాలి. కాబట్టి ఎలక్షన్ కమిషన్ మేము నియమించుకున్నాం, కానీ మీరేం మా మీద పెత్తనం కాదు. కాబట్టి ఎవరు ఆన్సర్ చేయాలంటే మేము నియమించుకున్న వాళ్ళు మీరు. కాబట్టి మీకు స్వతంత్ర అధికారాలు ఇచ్చాం ఇండిపెండెంట్ గా పనిచేయడం కోసం. ఆ విషయాన్ని మర్చిపోకూడదు. మొదటి అంశం. ఇక్కడ 2-3 అంశాలు ప్రస్తావించాలి ఈశ్వర్ గారు. బేసిక్ గా ఇక్కడ లెక్కలు ఎలా ఉన్నా, ఇప్పుడు ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు
పోలింగ్కి సరాసరిని గంటకు 60 మంది ఓటేస్తారని అనుకుందాం 46,000 బూతుల్లో. 5 నిమిషానికి నుంచి ఒకరు. రాత్రి నిమిషానికి ఒకరు 5 గంటల నుంచి సాయంత్రం 11:45 తర్వాత 2 గంటల వరకు దాదాపు 52 లక్షల ఓట్లు వేసారు లెక్క. ఇక్కడ నాకు ఇక్కడ ఎస్టాబ్లిష్ కావాల్సిన అంశం ఒకటి ఈశ్వర్ గారు, కీలక అంశం ఏంటంటే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 వరకు ఓటింగ్ లో అప్ అండ్ డౌన్స్ ఉండడం సహజము. కరెక్ట్. ఎందుకు అంటే ఈశ్వర్ గారికి ఇంట్రెస్ట్ 7 గంటలకు పోవడం, నాకు మధ్యాహ్నం ఓపికగా పోతాను. బుద్ధి పుట్టినప్పుడు మారుతా ఉంటాయి. మధ్యాహ్నం ఎండగా ఉంటే ఇంట్లో పనుకుంటాం. అంటే ఈ పాయింట్ చాలా కీలకంగా చెప్తున్నాను. సాయంత్రం 5 వరకు అప్ అండ్ డౌన్స్ అనేది ప్రజల చేతుల్లో ఉంటుంది. 5 గంటల తర్వాత డోర్స్ ఆర్ క్లోజ్డ్. 5 గంటల తర్వాత ఎలక్షన్ బూత్ లో కొత్తగా పోవడానికి లేదు. ఉన్న వాళ్ళకి క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకే ఓటు తప్ప కొత్తగా ఇన్వాల్వ్ కావడానికి లేదు కదా. అప్పుడు 5 గంటల నుంచి ఉదయం 2 గంటల వరకు ఒకే పద్ధతిలో ఎలక్షన్ జరగాలి. కరెక్ట్. ఒకే పర్సెంట్ ఎలక్షన్ జరగాలి. ఎందుకు చెప్పాను, ఉదయం 7 నుంచి 5 వరకు ప్రజల ఇష్టాలు. కానీ ప్రజల ఇష్టాలు 5 తర్వాత ఉండదు. ఎందుకంటే క్లోజ్డ్ డోర్స్. కరెక్ట్. ఎందుకంటే లోపల క్లోజ్ చేసేస్తాం. అప్పుడు 5 నుంచి 2 గంటల వరకు ఒకే పద్ధతిలో ఎందుకు లేదు? 5 నుంచి 8 వరకు సగటున దాదాపు 2-3 వేస్తారు ఓట్లు గంటకి. 3 గంటల లోపు 0.8% ఓటింగ్. 5 నుంచి 6 వరకు, 5 నుంచి 8 వరకు. 8 నుంచి 11 వరకు అబ్నార్మల్ గా దాదాపు 8% వచ్చేస్తా ఉంది. అవును. మళ్ళీ 4% వస్తుంది. అంటే ఈ ఇన్బ్యాలెన్స్ ఎందుకు వస్తా ఉంది? ఇక్కడ అనుమానం వస్తా ఉంది. 5 గంటల నుంచి 2 గంటల వరకు ఒకే పద్ధతిలో ఎందుకు ఉండాలంటే సెలెక్టెడ్ పీపుల్ 8 వరకు ఏమో 0.08% పెరిగింది. మళ్ళేమో రాత్రి 11:45 జరిగిన పోలింగ్ 76% అంటే 3 గంటల 45 నిమిషాల్లో 8.38% పెరిగింది. ఎట్లా పెరుగుతుంది? అక్కడ కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరు రారు, గేట్ క్లోజ్ ఉంటారు కదా. కాబట్టి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్బ్యాలెన్స్ ఎందుకు వచ్చింది, దీనికి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఈశ్వర్ గారు, ప్రధానమైంది ఈ రోజు చూడండి, రాత్రి 11:30 నుంచి 2 గంటల వరకు దాదాపు 17 లక్షల ఓట్లు పోలైనాయి. అవును, 17 లక్షలు. ఇక్కడ తమాషా ఏంటంటే గంటకి ఒక్కొక్క పోలింగ్ బూత్ లో సరాసరి 400 ఓట్లు పోలైనాయి. 3,500 పోలింగ్ బూతుల్లో 400 ఓట్లు సరాసరి పడ్డాయి. ఎప్పుడు కేవలం మిడ్ నైట్ 2 గంటలకి. ఇక్కడ తమాషా ఏంటంటే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం చివరి వరకు 17 గంటల సమయంలో ఈ పోలింగ్ బూత్ లో ఎన్ని ఓట్లు పడ్డాయి? అది ఒక పోలింగ్ బూత్ కు 1000 ఓట్లేదు ఉంటాయి దాదాపు అటు ఇటుగా. అంతే కదా. 1000 ఉంటే 2 గంటల్లో 400 ఓట్లు పోలవడం ఏంటి? లేదా 17 గంటల్లో ఎన్ని ఓట్లు పోలైనాయి అంటే 400 ఓట్లేనా? ఎట్లా సాధ్యం అవుతుంది? 17 గంటలు. అవును. ఇప్పుడు క్రియాశీలకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం కోసం ఒక బాధ్యత ఉందని నేను భావిస్తున్నా. ఎట్లా? ఆ బాధ్యత ఏంటంటే ఈవీఎంల ట్యాంపరింగ్ అవన్నీ మరి మాట్లాడుకుందాం. ఈ 3,500 పోలింగ్ బూత్లో మీ ఏజెంట్లతో సమావేశం అయ్యాలి. ఈ 3,500 పోలింగ్ బూతుల్లో ఇది జరిగిందా ఎలక్షన్ ఇట్లా మధ్య? ఇట్లా అబ్నార్మల్ గా వస్తా ఉంటే అక్కడ ఏజెంట్ ఏం చేస్తున్నాడు? అసలు ఏజెంట్ 5 గంటలకే సంతకం పెట్టి వచ్చాడా? అంటే రావడం కాదు, పోలింగ్ ముగిచేసి వీళ్ళు ప్రకటించేసినారా? ఇప్పుడు ఒక బూత్ ఉంటుంది మా చంద్రగిరి నియోజకవర్గంలో, చెర్లోపల్లి పోలింగ్ బూత్ మీకు కూడా తెలుసు. ఆ చెర్లోపల్లి బూత్ లో ఉన్నటువంటి 5 గంటల నుంచి మిడ్ నైట్ 2 గంటల వరకు జరిగిందా? కరెక్ట్. ఎలక్షన్ కమిషన్ ప్రకటిస్తా ఉంది. ఇప్పుడు ఏదైతే 3,500 పోలింగ్ బూత్ లో మిడ్ నైట్ వరకు జరిగింది అంటున్నారు కదా, వాటిని కేస్ స్టడీ చేయాలి. కేస్ స్టడీ చేసి 400 ఓట్లు 200 పోతే మిగతా 17 గంటలు ఏమి చేస్తా ఉండింది ఆ పోలింగ్ బూత్ లో ప్రజలు ఉన్నారా? ఈ 3,500 పోలింగ్ బూతుల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేస్ స్టడీ చేయాలి. ప్రభాకర్ గారు చేయలేదు, మనము చేయలేం. ఖచ్చితంగా చేయడం ద్వారా దేశంలో ఒకటి ఉకేశ్వర్ గారు ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఎలక్షన్ పెట్టేస్తే ఎలక్షన్ ఎవరు జోక్యం, సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకోదు. ఎందుకంటే ఇంటర్ప్రిటేషన్ వస్తుంది కాబట్టి. ఆ పేరుతో మీ బుద్ధి పుట్టినట్టు మీరు చేసుకుంటూ ఆన్సర్ చేయకపోతే డెమోక్రసీ ఏం కావాలి? ఎందుకంటే 5 ఏళ్ల పాటు మీ ఆస్తిని, నా ఆస్తిని, కోట్లాది మంది ప్రజల ఆస్తిని ప్రభుత్వం ఒక పార్టీ చేతిలో పెడుతున్నాం 5 ఏళ్లు. కాబట్టి మా ఓటు ఎవరికి పడిందో, మేము ఎవరికి వేసామో తెలుసుకోవాల్సిన హక్కు మాకుంది. అట్లాంటి ఏమీ చెప్పకుండా ఇప్పుడు ఖచ్చితంగా ఈ విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ కేస్ స్టడీ చేసి అవసరమైతే సుప్రీంకోర్టు తలుపు తట్టాలి. ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలంలో తేల్చాలి. ఇట్లాంటి డౌట్లు వస్తే సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిందే. జోక్యం చేసుకోకపోతే డెమోక్రసీకి అర్థం ఉండదు. కాబట్టి ప్రభాకర్ గారు లేవనెత్తిన అంశాలకు ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాలి. చేయకపోతే చూడండి, ఇప్పటివరకు చేయలేదు. 2-3 రోజులు అవుతుంది.
కనీసం చేయలేదు. చేయకపోతే అర్థం ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? కానీ Right. ప్రభాకర్ గారు చెప్పింది నిజమని అర్థం చేసుకోవాల్సి వస్తుంది. రైట్.